హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, మన గతంలో మాట్లాడుకున్నట్టు ఫోన్ ట్రాఫిక్స్ గురించి ఎన్నో వీడియోస్ చేసాం. అందులో మళ్ళీ కొత్త వీడియో వచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు కేసీఆర్ గారు అలాగే హరీష్ గారు వీళ్ళ మీద ట్రాప్. అసలు ఏంటి, వీళ్ళ ఫోన్ ట్రాప్ చేశారా, లేకపోతే మళ్ళీ ఈ ట్రాపింగ్ లో వీళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి మీ మాటల్లో. తెలంగాణలోకి వస్తే యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి విక్టరీ చేసి ఫామ్ చేశారు గవర్నమెంట్. దానికి తట్టుకోలేక కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎలక్ట్ అయిన మన్నాడే వీళ్ళ మీద దుమ్మెత్తిపోతున్నారు, క్రిటిసైజ్. ఇదే మిస్టేక్ చంద్రబాబు నాయుడు చేశాడు జగన్ మీద. ఎలక్ట్ అయిన తర్వాత ఒక నెలలో 2 నెలల టైం ఇచ్చిన తర్వాత కదా ఎలాగా పరిపాలిస్తున్నాడు అని చెప్పేది. ఆ టైం కూడా ఇవ్వకుండా వీళ్ళు రుణమాఫీ చేసావా, అది చేసావా, రైతులకి ఇచ్చేసావా అని బొంబాటు చేస్తున్నారు కేసీఆర్ను. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఈలోగా బీజేపీ వాళ్ళని వీళ్ళకి ఒక పునరకాళ్ళకి బంధంతో కొంచెం వీళ్ళకి దెబ్బ కొట్టాలని కవితను లోపల వేసారు లెక్కర్ కేసులో. ఈయన ఈలోగా లెక్కర్ కేసు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ మనీష్ సిసోడియాతో పాటు చీఫ్ మినిస్టర్ కూడా లోపల పెట్టారు. ఇది నిజమని చెప్పడం కోసం. ఇదంతా నిజమే కాదు, అంత కుకప్ చేసింది. ఆ గవర్నమెంట్ పాలసీని రకరకాల బిజినెస్ పీపుల్ వాడుకుంటారు. ఆ వాడుకోవడే ప్రాసెస్ని ఇది పెద్ద బూత్ అని కేసీఆర్ మన టీవీ నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఓకేనా? సో దాన్ని ప్రమోట్ చేయటం వలన పాతవి మర్చిపోతారని. పాత ఇంకా పెద్ద కేసు ఉంది అక్కడ, ఏంటి టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఇవన్నీ ఇవి చెయ్యొచ్చు అని మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడూ అన్నది మన కేటీఆర్ తెలివితేటలుగాను చూపిస్తున్నాడు. ఇదిలో ఇలా చూపిస్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ఇన్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్. యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హీ అటర్డ్ దోస్ వర్డ్స్, ఆ మాటలు అన్నాడు. ఓకే, అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి అవునండి టెలిఫోన్ టైమింగ్ చేసామండి మాకు దోల అంట కదా, వాడు డిఫెండ్ చేసుకుంటాడు కదా, నాకు మా చెల్లికి బాగా ఇదైంది దోల అని చేత చేసుకున్నామంటే మా చెల్లి వచ్చి లెక్కర్ బిజినెస్ చేసుకోమని నేనే చెప్పాను అంట కదా. డిఫెండ్ చేసుకుంటాక ట్రై చేస్తారు. అలా డిఫెండ్ చేసుకునేది ఆ ప్రాసెస్లో ఈ మధ్యలో కూడా ఉన్నాడు వీళ్ళ బెనాల్డ్. అతనే కేటీఆర్కి కేసీఆర్కి పక్కలో బళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరికంటే బాగా మాట్లాడతాడు అతను. ఓకే, మనవాడు రోజుకు ₹1 కోటి కారులో పట్టుకెళ్ళిపోయాట. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు అతని గురించి ఎవరన్నా చెప్తే పెద్ద పెద్ద మొత్తాలు కాకుండా కారులో పట్టుకెళ్ళేదే అంత ఉంటుందట. చిల్లర అనమాట అది వాళ్ళ భాషలో. మనకు ఆ చిల్లరే పెద్ద పెద్ద అమౌంట్ కింద లెక్క, దారి ఖర్చులే. అర్థమైందా? సో అది అక్కడ అతను చాలా శ్రేష్ఠుడి కింద మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి ఎంత మాత్రం అంటే ఎలక్ట్ అయిన మన్నాడే ఆంధ్ర భవన్ అని ఉంది ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్ భవన్. అందులో ఒక ఎంప్లాయీని కొట్టారు. ఇతనే పర్సనల్గా హరీషే కొట్టాడు. ఇంకా అప్పటి నుంచి అతని మీద మంచి ఇంప్రెషన్ లేదు. హౌ డేర్ యూ కెన్ డూ దట్, లాగి తిరిగాడు కొట్టాడు కాడు. నేను ఇదే మాట బాలకృష్ణ కూడా అన్నాను, ఎక్కడ పడితే అటు కొట్టేస్తున్నావు ఎందుకు అంటే, నువ్వు నీకు వెనకాల 100 మంది ఉంటారు అక్కడ 100 మందిని చూడకుండా తండ్రేటంటే దిస్ హ్యాపెండ్ ఫర్ ఇళయరాజా. తర్వాత ఎప్పుడు అడగండి అంతే. అర్థమైంది మీకు? ఇప్పుడు అల్పుడనే కొట్టేవనుకో, అటు తిరిగి కొడితే తప్పు కదా అది. అందులో అల్పుడే నీకు అల్పుడేటి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ హరీష్ రావుకి ఆ తిక్క ఉంది, ఆ పొగరు ఉంది, వీళ్ళకి అందరికీ ఉంది. కేసీఆర్కి ఉంది, లేకపోతే మోడీ గీడి సన్నాసి ఎవడు మాడతాడు అలాగా? ప్రైమ్ మినిస్టర్ ఎవడ తిడతాడా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఒక మాట ముస్లిమ్స్కి పంచి పెట్టేస్తారు, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనే కేసు జరుగుతుంది ప్రస్తుతం. హేట్ స్పీచ్ జరిగింది. ఇప్పుడు మోడీ గారు అర్రా అనమాట అనేసాడు. హిందువుల దగ్గర మంగళసూత్రాలు తీసేసుకుని అమ్మేసి ముస్లింస్కి ఇస్తారన్న మాట అన్నాడు. అనకూడదు ప్రైమ్ మినిస్టర్ గాను. నీకు హిందూ ఎంత ముఖ్యమో ముస్లిం అంత ముఖ్యం, క్రిస్టియన్ కూడా అంతే ముఖ్యం. యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ అ సెక్యులర్ గవర్నమెంట్లో అది చాలా పెద్దది చేసి చెప్తారు. ఆ మాటకే చెప్తుంటే మరి అతను స్టేట్ గవర్నమెంట్లో ఉంటూ ప్రైమ్ మినిస్టర్ సన్నాసి, ఏ మోడీ గీడి ఏం పీక్కుంటాడు అన్న కొడుకు, వాట్ లాంగ్వేజ్ ఇస్ దట్? తప్పది. వాళ్ళు ఎప్పుడు దానికి రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో ఇలా రియాక్ట్ కావట్లేదు, వాళ్ళు కూడా వదిలేశారు. ఏనుగు మీద పడితే ఎలాగ తట్టుకోతుంటుందో అలాగే వాళ్ళు లెఫ్ట్ ఇట్. కాకపోతే మనం అన్నీ చెప్తారు కదా, ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అంతా వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే రూలింగ్లో ఉన్నారో, అపోజిషన్ కూడా ఇక్కడ ఎవరెవరైతే మాట్లాడినారో అవి హిందీలో ట్రాన్స్లేట్ చేసి వెళ్ళిపోతాయి. అక్కడికి
అలా ట్రాన్స్లేట్ చేసి ఒక ఆయన నా దగ్గర పనిచేశారు ఒక 10 years బ్యాక్. నా ఫిల్మ్ స్కూల్లో పనిచేశాడు ఆయన, కృష్ణమూర్తి గారని. హిజ్ డ్యూటీ, ఆయన చాలా స్కూల్స్లో ప్రిన్సిపల్ చేశారు. ఆయన ఇంగ్లీష్ అయ్యి బాగా వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ హిందీ వచ్చు. కాబట్టి ఇక్కడ ఏమైతే అన్నదో అవన్నీ కాంగ్రెస్కి వెళ్ళిపోవాలి, హైకమాండ్కి. బికాజ్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కాబట్టి. మీకు అర్థమైందా? ఈ విధంగా అన్నీ వెళ్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ దిస్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎల్స్వేర్ ఎవరైనా కూడా ప్రైమ్ మినిస్టర్ నోటీస్కి వెళ్తాయి. నిన్న ఇలా బోంగానే ఇలాగన్నాడు, ఈడీ బోడీ నాడు కొడుకు అన్నాడు, ఏం పీక్కుంటారో అనేది అర్థం ఇందులో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఏం పీక్కుంటారో ఎలాగ చెప్పాలి నాకు తెలియదు మరి. క్యా పీక్ ఇది అంటాడేమో మరి. చేత ఏం పీక్కుంటారు అనేది ఏదో ట్రాన్స్లేట్ చేస్తే మనవాడు మన కూర్చుని ఉంటాడు, ఎవరో మన బోడీ గారు. అది ఇవన్నీ అక్కడికి వెళ్తాయి. ఇతరేంటి ఎచ్చు పెచ్చు అంటారు ఆంధ్రాలో. ఎచ్చి పెచ్చు అంటే ఎందుకంటారు? వినేవాళ్ళు గంగిరెద్దులు అంటూ ఉంటారు కదా, వాళ్ళు వింటున్నారు కదా, నీకు చెప్పేస్తూ ఉంటాడు అన్నమాట కేసీఆర్. అన్నీ నోట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ప్లస్ వేరే ఇంకో సూపర్ పవర్ కూడా ఉంది, కర్మ, అది ఒకటి నోట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఒక్క మాట నన్ను ఎందుకన్నా అనలేదు ఎప్పుడు, మోడీ గీడీ. సో ఇవన్నీ మామూలుగా వీళ్ళు కవరప్ చేసుకోవడానికి చేసే పనుల్లో ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా గవర్నమెంట్ని చీల్చేసి మోడీ గారి చేతిలో పెట్టేద్దామని చూస్తున్నారు ఇప్పుడు. మోడీ గీడీ అని మానేసి దాడికేంటి ఏదో విధంగా గవర్నమెంట్ పడిపోవాలి. అర్థమైంది మీకు? ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ కూడా పడిపోద్దంటే పడగొట్టేసి వాళ్ళే మెయిన్. అంటే ఉదయ్ థాకరే గవర్నమెంటే పడగొట్టేశారు మహారాష్ట్రలో. వాళ్ళనే అతను పక్కన ఉండేవాడిని తీసి చీఫ్ మినిస్టర్ చేశారు. అది వీళ్ళ గేమ్ ఆఫ్ పాలిటిక్స్. సో వాళ్ళకి అక్కడ మొహాటాలు ఉండవు. అటు మోడీ అన్నాడు, నన్ను గీడీ అన్నాడు, సన్నాస్ అన్నాడు, అవన్నీ అవసరం లేదు. వాళ్ళకి మెయిన్ ఇక్కడ గవర్నమెంట్ పడిపోవాలి, ఏదో విధంగా బీజేపీ వచ్చేయాలి. అది ఆ ఇదిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చి ముగ్గురు, మేనల్లుడు, కేసీఆర్, కేటీఆర్, మరి నాలుగో వ్యక్తి లేదు కదా, అక్కడ ఆవిడ ఊసల్లో కడుతుంది కదా తీహార్ జైల్లోను. సో ఈయన ముగ్గురు కలిసి ఏదో విధంగా మోడీ గారి చేతుల్లో పెడదామని ఈ స్టేట్. అర్థమైంది మీకు? వాళ్ళకి ఎలాగ జరగదు అది. సో దీన్ని డివైడెడ్ రూల్ చేసేసి కాంగ్రెస్ వాళ్ళని ఒక 500 కోట్లు పెడితే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేస్తారు ఈ పాటికి. ఒక్కొక్కటి 50 కోట్లు ఇస్తాడా? అటు లైఫ్లో సంపాదించలేడు. రేవంత్ రెడ్డి ఇవ్వలేడు, వాళ్ళ దగ్గర ఏమి లేదు, అక్కడే సంపాదించుకోవాలి. ఇంత ఎందుకురా కష్టంగా శుభ్రంగా కేసీఆర్ గారు ఏదో 50 కోట్లు ఇస్తాడు, పోదామని పోతారు వాళ్ళు. ఓకే, అప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. మీకు అర్థమైందా? ఆ ప్లాన్ చేస్తారు. ఏదో పెద్ద బ్రహ్మ విద్యను పెద్ద ఇదేం కాదు. నథింగ్ బట్ దే వాంటెడ్ టు బై ద ఎమ్మెల్యేస్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి అండ్ గివ్ ఇట్ టు మోడీ. ఫైనల్ అల్టిమేట్గా వాళ్ళే బెనిఫిషరీస్. అర్థమైందా? దట్ ఈస్ ద ప్లాట్ దే మైట్ బి థింకింగ్. హూ ఆర్ ఆల్? మేనల్లుడు, హరీష్ రావు, కేసీఆర్ అండ్ కేటీఆర్. అది నెలల్లో పడిపోద్ది. ఎలా జనాలు ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇప్పుడు నెలల్లో పడి షిండే గవర్నమెంట్ ఏమైంది? ఎలక్ట్ అయిన అన్నాడు కేటీఆర్. ఎలక్ట్ అయిన నెక్స్ట్ వీక్ అన్నాడు ఆ మాట. మహారాష్ట్రలో షిండేని ఎలాగైతే చీఫ్ మినిస్టర్ చేశారో, ఉద్ధవ్ థాకరే గవర్నమెంట్ ఎలా పడికొట్టేశారో, మనిషికి 50 కోట్లు చొప్పున అనుకోండి, 100 కోట్లు వేసుకోండి, ఇచ్చేస్తారు, రెడీ. వాళ్ళు ఇవ్వక్కలేదు, వీళ్ళేస్తారు. వీళ్ళు తినేస్తుంది కదా, ఇచ్చేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. అప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే కవితలు వదిలేస్తారు అనమాట. అదేందా? నాకు అన్ని నా మోడీ గారు చెప్పినట్టు చెప్పాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.